వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. మహిళా శక్తిని తక్కువగా అంచనా వేశాయంటూ వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. కేరళ పర్యటనలో భాగంగా మహిళల కోసం తమ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ లెఫ్ట్ కంచుకోటలో ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. దక్షిణాది పర్యటనలో భాగంగా లక్షద్వీప్ నుంచి కేరళ త్రిశూర్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ భారీ రోడ్ షో నిర్వహించారు. విభిన్న రంగాలకు చెందిన 2 లక్షల మందితో నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో పాల్గొన్నారు. తనను ఆశీర్వదించడానికి వచ్చిన మహిళా శక్తికి కృతజ్ఞతలు తెలిపారు ప్రధాని. కేరళ సాంస్కృతిక రాజధాని త్రిశూర్ నుంచి వెలువడుతున్న సంకేతాలు మొత్తం కేరళను ఉత్తేజపరుస్తాయని అన్నారు. మహిళా శక్తిని ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు తక్కువగా అంచనా వేశాయన్నారు. చట్టసభల్లో మహిళకు ప్రాతినిధ్యం కల్పించేలా మహిళా రిజర్వేషన్ బిల్లును చాలా కాలం పట్టించుకోలేదన్నారు. కానీ తమ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు పార్లమెంట్లో ఆమోదముద్ర వేయించిందన్నారు మోడీ. కాంగ్రెస్ వామపక్ష కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు ట్రిపుల్ తలాక్ వల్ల ముస్లిం సోదరీమణులు కష్టాలు పడ్డారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ట్రిపుల్ తలాక్ నుంచి విముక్తి కల్పిస్తామన్న హామీని నిలబెట్టుకున్నామని తెలిపారు. ఇండియా కూటమిపైన విమర్శలు చేశారు ప్రధాని మోడీ. హిందువుల విశ్వాసాలను దెబ్బతీస్తూ ఆలయాల్ని దోచుకుంటోందన్నారు. హిందూ పండుగల్ని నిర్లక్ష్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాని. శబరిమల ఆలయ నిర్వహణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. దీంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ ప్రభుత్వ పనితీరుకు అదే నిదర్శనమన్నారు ప్రధాని మోడీ. మహిళా శక్తి సదస్సు వేదికపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా, నటి శోభ, గాయని వైకోం విజయలక్ష్మి తదితరులు కొలువుదీరారు. ప్రధాని రాక సందర్భంగా సుమారు 2000 మంది మహిళలు త్రిశూర్ సంప్రదాయ నృత్యం తిరువత్తిర ప్రదర్శించారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో దక్షిణాదిలోనూ సత్తా చాటేందుకు బీజేపీ సన్నద్ధమవుతోంది. అయితే కేరళలో బీజేపీ చాలా బలహీనంగా ఉంది. 2016లో బీజేపీ ఒక అసెంబ్లీ సీట్ను గెలుచుకున్న 2021లో సత్తా చాటలేకపోయింది. అయితే ఆ పరిస్థితిని మార్చాలని పట్టుదలగా ఉన్నారు ప్రధాని మోడీ. గత 5 ఏళ్లలో ప్రధాని మోడీ త్రిశూర్లో పర్యటించడం ఇది రెండోసారి. మోడీ రోడ్ షోకి అనూహ్య స్పందన వచ్చింది.